ఈరోజు కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలో ఉన్నటువంటి రైతులకు మొక్కజొన్న విత్తనాలను ఈ కావేరీ సీడ్స్ వాళ్ళు మేమిచ్చే విత్తనాలను మీరు కొంటే అధిక దిగుబడి వస్తుందనేసి అని చెప్పేసి ఆ విత్తనాలను మేము 3,600 రూపాయల ప్రకారంగా మేమే కొంటామనేసి రైతులకు మాయమాటలు చెప్పేసి రైతులను మభ్యపెట్టి వాళ్ళు ఈ సీడ్స్ విత్తనాలను నకిలీ సీడ్స్ విత్తనాలను ఇచ్చేసి వాళ్ళు డబ్బు చేసుకున్నారు. అయితే ఈరోజు రైతులు వారిని నమ్మి ఈరోజు పంట వేస్తే ఈరోజు 20 రోజులు నెలలో పాటునే ఈరోజు ఈ విత్తనాలు పీలికలు రావడం జరిగింది. ఈ విధంగా రైతులు ఈ దగా చేయడం జరిగింది రైతులని ఈ సీడ్స్ కంపెనీ వాళ్ళని. ఇది ఏమిటనేసి సీడ్స్ కంపెనీ వాళ్ళని నిలదీగా వాళ్ళు మకం చాటేస్తున్నారు. వీళ్ళకి రాజకీయ నాయకుల సపోర్టు అండదండలు ఉండడం నుంచే వీళ్ళు రైతుల్ని ఇట్లా దగా చేస్తూ ఉన్నారు. కాబట్టి దీని విషయం పైన భారతీయ కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ ఈరోజు చాలా తీవ్రంగా స్పందిస్తూ ఉంది ఈరోజు. కాబట్టి నష్టపోయిన రైతులకు వారికి ఎకరాకు 50,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా భారతీయ జనతా పార్టీ భారతీయ కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తూ ఉంది. లేని పక్షంలో మా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి, అదేవిధంగా పివిఎన్ మాధవ్ గారి నాయకత్వంలో అచ్చెన్నాయుడు గారిని కలిసేసి రైతులకు నష్టపరిహారం అదేవిధంగా మేము చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ ఇటువంటి బూట కంపెనీలు వెంటనే సీజ్ చేసేసి వీరిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము తెలియజేసుకుంటున్నాం. పోలీస్ స్టేషన్లోన ఎంఆర్ఓ ఆఫీసుల్లో కూడా మేము మెమరాండంలు ఇవ్వడం జరిగింది. అయినా కానీ బుట్ట దాఖలు చేస్తూ ఉన్నారు. కాబట్టి దీని విషయంలోనే మేము తీవ్రంగా స్పందిస్తున్నాం. ఈరోజు మేము కలెక్టర్కు రైతుల పక్షాన ఈరోజు మెమరాండం ఇవ్వడం జరుగుతూ ఉంది.